హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు అవర్ ఛానల్ చందస్ క్రాఫ్ట్స్ అండ్ జ్యువెలరీ. ఈరోజు ఇంకో వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు నేను ఒక ఇయర్ రింగ్ సెట్ అనేది మీకు షేర్ చేయబోతున్నాను. వీడియోలో చూస్తున్నారు కదండి ఇయర్ రింగ్స్ అనేది. ఈ ఇయర్ రింగ్స్ మేకింగ్ వీడియో అనేది నేను మీకు షేర్ చేయబోతున్నానండి. దీనికోసం నేను వైలెట్ కలర్ స్టోన్స్ అనేది తీసుకున్నానండి. డ్రాప్ షేప్ తీసుకున్నాను. నెక్స్ట్ నేను ఒక బ్యాక్ షీట్ అనేది తీసుకున్నానండి. B7000 గ్లూ అనేది తీసుకున్నాను. బ్యాక్ షీట్ మీద B7000 గ్లూతో నేనైతే కనుక స్ప్రెడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో చూపించినట్టుగా కుందన్స్ అనేవి నేను తీసుకున్నానండి 2. ఫస్ట్ ఈ కుందన్ అనేది గ్లూ అప్లై చేసాం కదండి, దాని మీద అతికించేసిన తర్వాత పెరల్ చైన్ ఉంటుంది కదండి, పెరల్ చైన్ అనేది నేను అతికిస్తున్నాను ఈ కుందన్ రౌండ్ చుట్టూ. ఈ విధంగా వీడియోలో చూపించినట్టు మనం తీసుకున్న కుందన్ చుట్టూ పెరల్ చైన్ అనేది అతికిస్తున్నానండి. వీడియోలో చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏ విధంగా నేనైతే అతికించాను అనేది. నెక్స్ట్ దీన్ని కరెక్ట్గా మనం అంటే అటు ఇటు అనేది జరగకుండా మనం స్టిఫ్గా అనేది అతికించుకోవాలండి. అలా అతికిస్తేనే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. అండ్ నెక్స్ట్ బాల్ చైన్ అనేది తీసుకున్నానండి. దీన్ని కూడా మనం పెరల్ చైన్ ఎలా అయితే అతికించామో సేమ్ అదే విధంగా అతికించేసి నీట్గా సర్దాలండి. నేనైతే కనుక పిన్ అనేది తీసుకున్నానండి. దాన్ని పెట్టి నేను యూజ్ చేసి దాన్ని ఫినిషింగ్ అనేది నీట్గా చేశాను. ఎందుకంటే ఇలా మనం ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసినప్పుడే ఇలా చేస్తే కనుక మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఈ విధంగా అయితేనే అతికించేసానండి బాల్ చైన్ కూడా. నెక్స్ట్ గ్లూ అనేది అప్లై చేస్తున్నాను. గ్లూ అనేది అప్లై చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకోసారి పెరల్ చైన్ అనేది అతికిస్తున్నానండి ఈ కుందన్ చుట్టూ. వీడియోలో చూస్తే కనుక మీకు అర్థమవుతుంది నేనైతే కనుక ఎలా అనేది అతికించాను. ఈ విధంగా అయితే నేనైతే అతికించేసానండి పెరల్ చైన్ కూడా. మనకి ఇయర్ పిన్ సెట్ కదండి, ఇయర్ రింగ్ సెట్ కదండి. సో పైన మనకి అనేది ఇప్పుడు రెడీ అయిపోయింది. నెక్స్ట్ కింద పార్ట్ ఉంది కదండి, దాన్ని ఇప్పుడు రెడీ చేద్దాము. గ్లూ అప్లై చేసి నేను వైలెట్ కలర్వి ఇవి తీసుకున్నానండి రౌండ్ షేప్. ఇవి బ్యాక్ షీట్ మీద అతికిస్తున్నాను. బ్యాక్ షీట్ మీద ఈ స్టోన్ కూడా అతికించేసిన తర్వాత నేను పెరల్ చైన్ అనేది అతికిస్తున్నానండి. నేను చిన్న స్టిక్ అనేది తీసుకొని నేను ఆ స్టిక్ యూజ్ చేసి ఫినిషింగ్ నీట్గా ఇస్తున్నానండి. నెక్స్ట్ మనం పైన ఎలా అయితే మనం అతికించామో చైన్స్ అనేవి సేమ్ అదే విధంగా పెరల్ చైన్ అండ్ నెక్స్ట్ బాల్ చైన్ అండ్ నెక్స్ట్ పెరల్ చైన్ అనేది యూజ్ చేస్తున్నానండి. వీడియోలో చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది నేనైతే ఏ విధంగా ఏ చైన్స్ అనేది అతికించానో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ విధంగా అతికించేసిన తర్వాత హాఫ్ కట్ పెరల్స్ అయితే తీసుకున్నానండి. హాఫ్ కట్ పెరల్స్ తీసుకున్న తర్వాత మనం ఆల్రెడీ చైన్స్ అతికించాం కదండి, దాన్ని చుట్టూ రౌండ్ షేప్తో మనం ఈ కుందన్స్ అనేవి పెరల్స్ అనేది అతికించేస్తామండి. ఈ విధంగా హాఫ్ కట్ పెరల్స్ కూడా ఈ విధంగా అయితే మనం తీసుకున్న కుందన్ చుట్టూ ఇలా అతికించేస్తున్నానండి. నెక్స్ట్ నా వీడియోస్ అయితే చూస్తున్నారు కదండి, కొంచెం నాకు సబ్స్క్రైబ్ అనేది చేసుకుంటే నాకు ఇంకొన్ని వీడియోస్ అనేది చేయడానికి మోటివేటెడ్గా ఉంటుందండి. సో ప్లీజ్ నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కొంచెం మోటివేషన్ అనేది చేయగలరండి. నెక్స్ట్ ఈ విధంగా హాఫ్ కట్ పెరల్స్ అనేది చుట్టూ అతికిచ్చేసానండి. నెక్స్ట్ నేను గ్లూ అనేది అప్లై చేసి మనం ఆల్రెడీ వైలెట్ కలర్ తీసుకున్నాం కదండి కుందన్స్ డ్రాప్ షేప్, అవి అతికిస్తున్నానండి. నెక్స్ట్ మనం పెరల్ చైన్ తీసుకుందామండి. పెరల్ చైన్ అనేది అతికించిన తర్వాత కుందన్స్ అనేది అతికిస్తామండి. ఈ విధంగా నేను హాఫ్ కట్ పెరల్స్ అనేది అతికించాను కదండి, దాని చుట్టూ అయితే నేను ఇప్పుడు పెరల్ చైన్ అనేది అతికిస్తున్నాను. ఈ విధంగా మనం మేకింగ్ చేసేటప్పుడే మనం నీట్గా సర్దేస్తే కనుక మనకి ఫినిషింగ్ అనేది చాలా మంచిగా వస్తుందండి. ఈ విధంగా అయితే పెరల్ చైన్ కూడా అతికించేసాను. ఈ విధంగా మనకి రెడీ అయ్యిందండి. నెక్స్ట్ నేను గ్లూ అప్లై చేస్తున్నాను. గ్లూ అప్లై చేసిన తర్వాత ఆల్రెడీ చెప్పాను కదండి వైలెట్ కలర్ షేప్ కుందన్స్ తీసుకున్నానని. ఆ కుందన్స్ అనేది ఆల్రెడీ మనం పెరల్ చైన్ అతికించాం కదండి, దానికి అతికిస్తున్నామండి. దానికి అంటే రౌండ్ చుట్టూ అతికిస్తున్నానండి. వీడియోలో చూస్తే కనుక నేనైతే ఏ విధంగా అతికిస్తున్నాను అనేది మీకు క్లారిటీగా తెలుస్తుంది.
చూడండి ఈ విధంగా అయితే కనుక నేను కుందన్స్ అనేవి మొత్తం అతికిస్తున్నానండి రౌండ్గా. నెక్స్ట్ మనకి ఇలా అతికిస్తున్నానండి. ఈ విధంగా మనకి వీడియో అనేది అయిపోతుందండి. ఈ విధంగా పెరల్ చైన్ ఉంది కదండి, దాని చుట్టూ ఇవి డ్రాప్ షేప్ కుందన్స్ అనేది అతికించుకోవాలండి. వీడియోలో చూస్తే కనుక నేనైతే ఏ విధంగా అతికిస్తున్నాను అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను చెప్పే వాయిస్ కంటే మీరు వీడియో క్లియర్గా చూస్తే కనుక, మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది నేనైతే ఏ విధంగా అనేది అతికించాను. నేనైతే ఈ ఇయర్ రింగ్స్ అనేది ఒకళ్ళకి గిఫ్ట్ కోసం నాకు ఆర్డర్ అయితే వచ్చిందండి. సో నేను దానికోసం అనేది నేను తయారు చేశాను. ఈ ఆర్డర్ అయితే కనుక ఇన్ టైంలో కంప్లీట్ చేశానండి. దీనికి సెట్ బ్యాంగిల్స్ అనేది ఆల్రెడీ పోస్ట్ చేశాను కదండి, వైలెట్ కలర్ అండ్ లైట్ పింక్ కలర్ బ్యాంగిల్స్ సెట్ అనేది ఆల్రెడీ పోస్ట్ చేశాను. దానికి ఈ ఇయర్ రింగ్స్ సెట్ అండి. ఇది ఇన్ టైంలో నేను రెడీ చేశాననేది వాళ్ళకి డిస్పాచ్ అయితే చేశానండి. సో మీకు ఇలాంటి ఇయర్ రింగ్స్ కానీ బ్యాంగిల్ సెట్స్ కానీ మీకు అవసరమైతే కనుక నాకు ఆర్డర్ చేసుకోవడానికి నేను స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తానండి వీడియో ఎండింగ్లో. దానికి మీరు వాట్సాప్ చేస్తే కనుక నేనైతే మీకు ఆర్డర్ అనేది ఇన్ టైంలో రెడీ చేసి మీకు ఇచ్చేస్తానండి. సో నెక్స్ట్ మనకి ఇలా ఈ విధంగా మనకి కింద పాటు కూడా మనకి ఇయర్ రింగ్స్ అనేది రెడీ అయిపోయాయండి. నెక్స్ట్ గ్లూ అనేది అప్లై చేసి ఐ పిన్స్ అనేది అతికిస్తున్నాను. ఈ విధంగా కింద పాటికి అండ్ పైన పాటికి ఇలా పిన్స్ అనేది ఐ పిన్స్ అనేది అతికించేసానండి. మనం తర్వాత ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాం కదండి, ఆ హుక్ అనేది అతికిస్తున్నాను. ఈ విధంగా అతికించిన తర్వాత ఈ రెండింటికి నేను గ్లూ అనేది అప్లై చేసి ఇంకో వ్యాక్స్ షీట్ అనేది రౌండ్ షేప్ అనేది తీసుకొని పైన ఇలా అతికిచ్చేస్తున్నానండి. ఎందుకంటే మనకి వెనకాల క్లమ్జీగా లేకుండా మనకి వర్క్ అనేది నీట్గా ఉంటుంది. సో అలా అతికిచ్చేస్తున్నాను. నెక్స్ట్ మనం కింద పార్ట్ తీసుకున్నాం కదండి, దానికి కూడా గ్లూ అప్లై చేసి నేను కింద పూసలు అనేది అటాచ్ చేయడానికి 5 ఐ పిన్స్ అనేది అతికిస్తున్నానండి. మీరు వీడియోలో చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ 5 ఐ పిన్స్ అనేది అతికించేసిన తర్వాత కూడా దీని మీద మొత్తం మీద గ్లూ అనేది అప్లై చేసి ఇందాక మనమైతే ఎలా బ్యాక్ షీట్ అనేది అతికించామో సేమ్ అదే విధంగా దీనికి కూడా మనం బ్యాక్ షీట్ అనేది అతికిస్తామండి. సో మనకి ఇలా అనేది రెడీ అయిపోయింది. ఇలా అతికిస్తే మనకి వెనక సైడ్ అంటే బ్యాక్ సైడ్ మనకి ఫినిషింగ్గా నీట్గా ఉంటుంది, క్లమ్జీగా కనిపించదు అండ్ మనకి ఊడకుండా ఉంటుంది. సో నెక్స్ట్ నేను ఇవి తీసుకున్నానండి, పల్స్ తీసుకున్నాను. దానికి మనం వైట్ పూసలు ఉన్నాయి కదండి, అది అతికించేసిన తర్వాత ఐ పిన్కి ఈ విధంగా 5 పిన్స్ అనేది అతికిస్తున్నాను. అతికించి మనం ఆల్రెడీ 5 ఐ పిన్స్ అనేది అతికించాం కదండి కింద పాటికి, దానికి 5కి అటాచ్ చేస్తున్నానండి. ఈ విధంగా అయితే మనం ఫస్ట్ పెరల్ అనేది అతికించిన తర్వాత 5 స్మాల్ పెరల్స్ అనేది అటాచ్ చేసేసి దానికి ఎక్కించేసి ఈ విధంగానైతే చేశానండి. నెక్స్ట్ 5 ఐ పిన్స్ ఉన్నాయి కదండి, సేమ్ అదే విధంగా ఈ విధంగా మనం 5 అటాచ్ చేయాలండి. నెక్స్ట్ ఆల్రెడీ మనం 2 పార్ట్స్ అనేది మేక్ చేసేసి రెడీ అయిపోయాయి కదండి, సో ఆ రెండింటిని ఇప్పుడు అటాచ్ చేస్తున్నానండి. ఈ విధంగా అయితే కనుక కొంచెం లూజ్ చేసేసి మనం రెండింటిని అటాచ్ చేసేసి దాన్ని టైట్ చేస్తే కనుక మనకి నీట్గా ఉంటుంది అండ్ ఊడకుండా ఉంటుంది. టైట్ అనేది బాగా చేయాలండి. నెక్స్ట్ ఈ విధంగా మనకి ఇయర్ రింగ్స్ అనేది రెడీ అయిపోయిందండి. ఈ విధంగా అయితే మనకి ఇయర్ రింగ్ అనేది మొత్తం రెడీ అనేది అయిపోయిందండి. నెక్స్ట్ మీకు ఆర్డర్ కోసం అయితే నేను వాట్సాప్ నెంబర్ ఎండ్లో అంటే వీడియో ఎండ్లో ఇస్తానండి. సో మీకు కావాలంటే కనుక ఆర్డర్ అనేది చేసుకోవచ్చు. నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. షేర్ చేస్తే కనుక మీరు ఇంకొంతమందికి నా వీడియోస్ అనేది షేర్ అవుతూ ఉంటాయి, అంటే వాళ్ళు కూడా చూడడానికి ఉంటుంది. సో నాకు సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతూ ఉంటారు. సో ప్లీజ్ నా ఈ మేకింగ్ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నాకు కొంచెం ఇంకొన్ని వీడియోస్ అనేది చేయడానికి మోటివేట్ అనేదిగా ఉంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. సో నెక్స్ట్ నా వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద ఇస్తానండి, మీరు ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.